మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. క్రోధినామ సంవత్సరం ఉగాది సందర్భంగా ఈ రోజు మన స్టూడియోలో మనతో పాటు ఉన్నారు శ్రీ తెన్నేటి శ్రీనివాస శర్మ గారు. వీరు సింహాచలం మరి శ్రీ అరసవెల్లి శ్రీ కూర్మం శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి టెంపుల్స్ లో వీరు ఆస్థాన పంచాంగకర్తగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా విశాఖ శారదా పీఠానికి సంబంధించి కూడా వీరు ఆస్థాన పంచాంగకర్తగా వీరు వ్యవహరిస్తున్నారు. మరియు టైమ్స్ ఆఫ్ ఇండియా అలాగే హిందూ ధర్మ పరిషత్ లో కూడా ఆస్థాన పంచాంగకర్తగా వీరు ఉన్నారు. అంతేకాకుండా వీరు జ్యోతిషరత్న అనే బిరుదాంకితులు కూడా. మరి గురువు గారు, ద్వాదశ రాశుల్లో చివరి రాశి అయినటువంటి మీనరాశికి క్రోధినామ సంవత్సరంలో ఫలితం ఏ విధంగా ఉండబోతుంది తెలియచేయండి. ఈ క్రోధినామ సంవత్సరం చెట్టు చివరి రాశి అయినటువంటిది మీనరాశి. పూర్వభద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభద్ర, రేవతి 1, 2, 3, 4 పాదాల వెరసి ఇది మీనరాశికి చెందుతుంది. ఈ సంవత్సరానికి మీనరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4గా కూడా ఉన్నారన్నమాటండి. ఈ రాశి వారికి గ్రహగతులను కూడా పరిశీలించి కూడా అంత మిశ్రమంగా ఉంటుందని చెప్పుకోవాలి. జన్మస్థానంలో రాహు సంచారం ఉంది, వ్యయ స్థానంలో శని సంచారం, తృతీయ స్థానంలో గురు సంచారం కూడా ఉందన్నమాటండి. ప్రధానంగా రాహు సంచారం జన్మంలో ఉన్నట్లయితే ప్రతి పని యందు చేయడానికి ఆందోళన ఎక్కువగా ఉంటుందన్నమాటండి. ఆ పని మనకి మంచిది ఇస్తుంది అన్నప్పటికీ కూడా మనకి ఆ పని జరగదేమో, ఆ పనిలో ఎటువంటి ఆటంకాలు ఏర్పడతాయని ప్రతి పనిని కూడా మనం అనుమానాస్పదంగా చేసే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ అనుమానాన్ని విడినట్లయితే వీళ్ళు పని యందు వాళ్ళు విజయాన్ని పొందే పరిస్థితులు ఈ యొక్క మీనరాశి వారికి ఉంటాయి. ఇతరులు నమ్మి డబ్బులు ఎటువంటి పరిస్థితులు వీళ్ళు ఇవ్వకూడదు. మధ్యవర్తిత్వం ఉన్నా సరే కూడా కొంతమంది ఉద్యోగాల నిమిత్తమే కూడా ఎవరైనా డబ్బులు ఇచ్చి ఏదైనా చేసుకున్నట్లయితే అలాంటి విషయాల్లో వీళ్ళు మోసపోయే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి డబ్బులు మధ్యవర్తిత్వం ఉండి ఇతరులకు ఇవ్వడం కానీ, డబ్బులు వేరేగా ఏదైనా ఖర్చు పెట్టే విషయాల్లో వీళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి. నూతన పెట్టుబడులు ఏవైతే ఉంటాయో వాటిని తాత్కాలికంగా నిలిపివేయడం కొంతవరకు మంచిది. కోర్టు వివాదాల్లో కొన్ని నక్షత్రాలకు సుమారుగా కూడా ఈ యొక్క ఉత్తరాభద్ర, రేవతి నక్షత్రాలకు కొంతవరకు కూడా వీళ్ళకి అనుకూలంగా ఉండే పరిస్థితులు ఉంటాయి. కొంతమందికి కోర్టు వ్యవహారాల్లో వ్యతిరేకంగా ఉండే పరిస్థితులు కూడా ఉంటాయి. కొంతమంది మాత్రం ఈ యొక్క కోర్టు వ్యవహారాన్ని కొంతవరకు కూడా వాయిదా వేసుకోవడం మంచిది. సోదరుల మధ్య డబ్బు గురించి, స్థిరాస్తుల గురించి కూడా గొడవలు ఎక్కువగా జరిగే పరిస్థితులు కూడా ఉంటాయి. భార్యాభర్తల మధ్య కూడా అనుమానం కానీ, స్త్రీ మూలకంగా ఇబ్బందులు కలిగే పరిస్థితులు కూడా ఈ మీనరాశి వారికి ఉంటాయి. కాబట్టి కూడా జాగ్రత్తగా ఉండాలి. నూతన స్నేహాలు కానీ, నూతన పరిచయాలు కానీ వీళ్ళకి ఎంతైనా మంచిది కాదు. విద్యార్థులకి, వైద్యం చేసే వాళ్ళకి, దూరదేశం గమనం చేసే వాళ్ళందరికీ కూడా మొత్తం సానుకూలంగానే ఉంటుంది. విదేశీ ప్రయాణాలు మంచి అనుకూలంగా ఉంటే విద్యలో మంచి రాణింపు పొందే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇక పంటల వ్యవసాయం వచ్చినట్లయితే వ్యవసాయదారులకి సుమారుగా 2వ పంట మంచి అనుకూలంగా ఉంటుందన్నమాటండి. ఈ కిరాణా, కోళ్ళు, పరిశ్రమ వాళ్ళందరికీ కూడా మిశ్రమైన ఫలితాలు వస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులందరికీ కూడా మధ్యమంగా ఉండే ఫలితాలు కూడా ఉంటాయి ఈ యొక్క మీనరాశి వారికి. ఈ మీనరాశి వారికి కూడా అదృష్టం ఇంక 3 అనమాటండి. 1, 3, 5 తేదీలతో కూడిన ఆదివారం, గురువారం, బుధవారం వీళ్ళకి మంచి అనుకూలంగా ఉంటుంది. జన్మస్థానం రాహు సంచారం ఉంది కాబట్టి రాహు శాంతి నిమిత్తమై కూడా వీళ్ళు దుర్గాపారాయణ చేయడం ద్వారా, గ్రామ దేవతలకు సందర్శన చేయడం ద్వారా, రాహు శాంతికి కూడా ప్రతి మంగళవారం నాడు మినువులు దానం చేయడం ద్వారా కూడా, శని శాంతికి కూడా ఈ యొక్క శని త్రయోదశి నాడు ఈ యొక్క తైలాభిషేకం చేయడం ద్వారా కూడా వీళ్ళు సత్ఫలితాలు పొందుతారనడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. అయితే ఈ ద్వాదశ రాశిలో ఈ యొక్క ఫలితాలు మనం తెలుసుకున్నప్పటికీ కూడా వ్యక్తిగతమైన జాతకాలలో వాళ్ళ గ్రహగతులు కానీ, వాళ్ళ యొక్క దశలు కానీ మంచి బలంగా ఉన్నట్లయితే ఈ యొక్క ఫలితాలు కొంతవరకు మాత్రమే ఉంటాయి. కేవలం వీటిని అన్వయం చూసుకొని భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు కూడా నిత్యం కూడా ఈ యొక్క నవగ్రహ శాంతిలో చేసుకోవడం ద్వారా, ఈ యొక్క నవగ్రహ శ్లోకాలు పఠించడం ద్వారా, ఆ యొక్క దేవతా సందర్శన చేయడం ద్వారా, ఇష్టదేవత యొక్క స్తోత్రం పారాయణ చేయడం ద్వారా ఆ యొక్క సమస్యల నుంచి మనం అధిగమించే పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి కేవలం ఈ యొక్క ఫలితాన్ని అన్వయం చేసుకుని భయపడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత జాతకాల్లో ఉండే గ్రహస్థితులు కానీ మంచిగా అనుకూలంగా ఉన్నట్లయితే వీటికి ప్రభావం కేవలంగా సూక్ష్మంగా 100లో 10% మాత్రమే ఉంటుంది. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ 12 రాశులు జన్మించిన రాశి ఫలితాలు ఈ విధంగా ఉంటాయన్నమాట అండి. గురువు గారు, మరి ఈ ఉగాది సందర్భంగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా మీ యొక్క ఆశీర్వచనం అందించండి. ఓం గణపతి హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీద సాధనం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతో బ్రవంతు.
ఈ ఉగాది సందర్భంగా కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో ఈ సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా సమస్తమైన భోగభాగ్యాలు కలగాలని, అష్టైశ్వర్యాలు సిద్ధించాలని, వాళ్ళ జీవితంలో ఉండే కష్టాలను కూడా తొలగిపోయి సుఖప్రాప్తి కలగాలని సదా ఆ భగవంతుని ప్రార్థన చేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి సుమన్ టీవీ సిబ్బందికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. చాలా సంతోషం గురువు గారు. మీరు ఇప్పటి వరకు కూడా ఉగాది సందర్భంగా క్రోధినామ సంవత్సరానికి సంబంధించి ద్వాదశ రాశుల ఫలితాలు, అలాగే ఉగాదిని ఏ విధంగా జరుపుకోవాలి, ఉగాది యొక్క ప్రత్యేకతని వివరించి తెలియజేసినందుకు మీరు మా స్టూడియోకి రావడం చాలా ఆనందంగా ఉంది. మీకు ప్రత్యేకించి సుమన్ టీవీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం. చూశారు కదండి, ఇప్పటి వరకు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు, జ్యోతిష్య రత్న బిరుదాంకితులు అయినటువంటి శ్రీ తెన్నేటి శ్రీ శ్రీనివాస శర్మ గారు అందించినటువంటి ద్వాదశి రాశి ఫలితాలు, అలాగే ఈ క్రోధినామ సంవత్సరం ఉగాది యొక్క నియమాలు, నిబంధనలు ఏ విధంగా ఉంటాయో తెలియజేశారు. మరొక చక్కటి అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం. మరొకసారి మీ అందరికీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము.